నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్పై హత్యాయత్నం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తుండటంతోనే హత్యాయత్నం చేశారంటూ సర్క్యులేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంపై హరికిషన్ ఖండించారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని హెచ్చరించాడు. ఈ నెల 6న రాత్రి సమయంలో బైక్ పై వస్తున్న హరికిషన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కారు ఢీకొట్టింది. ప్రమాదంపై హరికిషన్ పోలీసులు ఫిర్యాదు చేయగా అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హత్యాయత్నమా లేక పొరపాటున తగిలిందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సోమవారం రాత్రి 9 గంటలప్పుడు పెట్రోల్ బంక్ అడిగి పోయి రిటర్న్ లో వస్తున్నప్పుడు 9:22కి వస్తుండగా నా ఎనికిల నుంచి వచ్చి అనుమానాస్పదమైన కారు, ఏదో తెలియని కారు వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది. పోలీసు వాళ్ళు కేసు అయితే బుక్ చేసినాము. పోలీసు వాళ్ళు తీవ్రంగా పరిశోధిస్తున్నారు ఇది ఎవరిది కారు అనేది. అప్పటి వరకు ఇది యాక్సిడెంటా లేకపోతే హత్యాయత్నం అనేది మాకు కూడా అనుమానమే ఉన్నాయి తప్ప ఇంకొకటి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. దయచేసి వేరే ఛానల్స్లో ఏ కథలు వస్తున్నాయి అవన్నీ నిర్ధారణ అయిన తర్వాత పెడితే బాగుంటుంది, కానీ నిర్ధారణ కాకముందుకే హత్యాయత్నం జరిగిందని చెప్పి పెట్టడం, ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్టు పెట్టడం సరికాదు. దయచేసి వేరే ఛానల్కి కూడా సలహా ఇస్తున్నాను. ఇది ఏదైనా తెలియనంత వరకు శ్రద్ధగా ఉండాలని చెప్పి చేసిన పోలీసులు వారు తీవ్రంగా ఎవరిది కారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా జరిగింది అనే పరిశోధన అయితే తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కారు అనేది